సుప్రీంకోర్టు తీర్పులు కూడా తమ బీజేపీ ఐటీ సెల్ కార్యకర్తలు వాట్సాప్లో చేసే ఫార్వర్డ్స్ లాగానో ఎక్స్లో చేసే భజన పోస్టులు లాగానో ఉండాలి అని చెప్పి హోంమంత్రి అమిత్ షా ఆశించడంలో ఇక్కడ తప్పేమీ లేదు. ఎందుకంటే మన దేశంలో న్యాయ వ్యవస్థ మా చెప్పు చేతుల్లోనే ఉండాలి అని చెప్పి 2014 తర్వాత చాలా బలంగా ప్రయత్నం చేశారు. చాలా వరకు వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారు. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. వాట్ ఈస్ దిస్ డ్రామా? ఇండియా అలయన్స్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేటు ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి మీద హోం మంత్రి అమిత్ షా చేసిన కామెంట్స్ చూసారా మీరు? अपोजिशन के प्रत्याशी श्रीमान सुदर्शन रेड्डी वामपंथी उग्रवाद को, नक्सलिज्म को मदद करने के लिए सलवा जुडम का जजमेंट दिया था और सलवा जुडम का जजमेंट न होता तो वामपंथी उग्रवाद 2020 तक समाप्त हो गया। यही सज्जन है जिन्होंने आइडियोलॉजी से प्रेरित होकर सलवा जुडम का जजमेंट दिया है। వామపక్ష ఉగ్రవాదం ప్రేరణతోనే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి 2011లో సాల్వాజుడును తీర్పిచ్చాడంట. ఆ తీర్పు ఇవ్వకపోయి ఉంటే 20 ఏళ్ల క్రితమే మన దేశంలో నక్సలైట్ ఉద్యమం ముగిసిపోయేదంట. ఇప్పటికీ నక్సలిజం ఉంది అంటే అందుకు ప్రధానమైన కారణం మన దేశంలో ఉండే పరిస్థితులు, ఛత్తీస్గఢ్లో ఉండే పరిస్థితులు ఇవేవి కాదు, ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయిన ఈ జస్టిస్ సుదర్శన్ రెడ్డే అని చెప్పి స్వయాన హోంమంత్రి అమిత్ షా ఇలా స్టేట్మెంట్ ఇచ్చారు. सलवा जुडम को इन्होंने खारिज कर दिया। इसके कारण इस देश में नक्सलवाद 2 दशक ज्यादा चला है। उस वक्त नक्सलवाद अंतिम सांसें गिन रहा था, क्योंकि जो आदिवासी थे, जो बच्चों को पढ़ाना चाहते थे, जिनके यहाँ रोड नहीं पहुंचता था, इससे परेशान थे, जिनके यहाँ स्वास्थ्य सेवाएं नहीं थी, वो परेशान थे। उन्होंने खुद की रक्षा के लिए सलवा जुडम बनाया था। इसको सुप्रीम कोर्ट ने खारिज कर दिया। నిజమా? ఏంటి సాల్వాజుడుం తీర్పు? 2005లో ఛత్తీస్గఢ్లో ఉండే బీజేపీ గవర్నమెంట్, అప్పుడున్న రమణ్ సింగ్ గవర్నమెంట్ అడవుల్లో ఉండే నక్సలైట్ల మీద ఫైట్ చేయడానికి అదే అడవుల్లో ఉండే గిరిజన యువత చేతుల్లోకి గన్నులనిచ్చింది. వాళ్ళను స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్గా ప్రకటించి నక్సలైట్ల మీద యుద్ధానికి దించింది. ఈ సాల్వాజుడుం నిర్ణయం ఎంత మారణహోమానికి దారితీసింది అంటే, హ్యూమన్ రైట్స్ వాచ్ రిపోర్ట్ ప్రకారము 600కు పైగా గిరిజన గ్రామాలు తగలబడిపోయాయి, వేలాది మంది అమాయక గిరిజనుల ప్రాణాలు పోయాయి, 1,50,000 మందికి పైగా రెఫ్యూజీస్ అయ్యారు. In the name of security, over 600 villages were emptied out by the Salva Judum, their residents forced into camps. Hundreds of houses were burnt and looted, and over 50,000 people were cramped into 23 camps. अभी माटवाड़ा में लोगों को मारा गया है, हत्या की गई है सलवा जुडुम शिविर में सलवा जुडुम वालों की, पुलिस और एसपीओ के द्वारा। और मुझे लगता है उसके पीछे यही था कि नॉर्मलसी की तरफ जो लोग जा रहे हैं, टेरर पैदा करके उसको खत्म कर दिया जाए प्रोसेस को। ఐడిపిస్ అంటారు వాళ్ళని, ఇంటర్నల్లీ డిస్ప్లేస్డ్ పీపుల్. తెలంగాణలో ఉండే చాలా ఛత్తీస్గఢ్ బార్డర్ విలేజెస్కి ఈ ఇంటర్నల్లీ డిస్ప్లేస్డ్ పీపుల్ వచ్చారు. నేను గతంలో ఆ ఏరియాస్కి వెళ్ళి చాలా రిపోర్ట్స్ చేశాను. నేను మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్లో వర్క్ చేసేటప్పుడు మావోయిస్టులు వచ్చి మీరు ఇన్ఫార్మర్లను చంపేస్తారు, పోలీసులు వచ్చి మీరు మావోయిస్టులు అని ఎన్కౌంటర్ చేస్తారు. 2 వ్యవస్థల మధ్య జరిగిన భీకర యుద్ధంలో లక్షలాది మంది ఛత్తీస్గఢ్ గిరిజనులు పొట్ట చేత పట్టుకుని ప్రాణ భయంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలదాచుకోవడానికి వచ్చారు. ఇప్పటికీ 1,00,000 సమస్యలతో వాళ్ళు బతుకుతున్నారు. దారుణమైన హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ మన దేశంలో జరిగిన ఘటనల్లో ఈ సాల్వాజుడుం చుట్టూ జరిగిన ఈ మారణహోమం కూడా ఒకటి. సో అక్కడికి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది, మన తెలంగాణలో ఉండే ఖమ్మము, వరంగల్ జిల్లాల్లో ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ అనేక రకాల సమస్యలతో వాళ్ళు బాధపడుతున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా వాళ్ళని పూర్తిగా యాక్సెప్ట్ చేయట్లేదు. అనుమానాస్పదంగానే చూస్తూ ఉంటే వాళ్ళ పిల్లలకి చదువు ఉండదు, వాళ్ళకి రేషన్ కార్డులు ఉండదు, కేవలం ఓటు మాత్రమే వాళ్ళకు ఉంటుందన్నమాట. ఎవరికి రేషన్ కార్డు లేదు, గ్రామీణ ఉపాధి కార్డు లేదు, ఆరోగ్యశ్రీ కార్డు లేదు, కానీ 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఓటర్ ఐడి కార్డు మాత్రం ఉంది. అంటే ఓట్ల విషయంలో గుర్తుకు రాని వీళ్ళ నిర్వాసిత నేపథ్యం ప్రభుత్వ పథకాల అమలు విషయానికి వచ్చేసరికి మాత్రం అదే పెద్ద అడ్డంకిగా మారింది. ఇదెక్కడి న్యాయం? 2005లో మొదలైన ఆ మారణ హోమానికి 2011లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక చారిత్రక తీర్పు, అది కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి, జస్టిస్ నిజ్జర్ ఇచ్చిన తీర్పుతో ఫుల్ స్టాప్ పడింది. సాల్వాజుడుం అనేది అన్కాన్స్టిట్యూషనల్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ అని చెప్పి ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ప్రకారము ఈక్వాలిటీ, రైట్ టు లైఫ్ ని వైలేట్ చేస్తుంది అని చెప్పి 40 పేజీల చారిత్రక తీర్పు ఇచ్చారు. దీంతో అమాయక గిరిజనుల్ని, ఎలాంటి ట్రైనింగ్ లేని వాళ్ళని వెల్ ట్రైన్డ్ మావోయిస్టుల మీదకి పంపడము అనే ఒక దుశ్చర్య అనేది ఆగింది. ఆ జడ్జిమెంటు నక్సల్స్ని సపోర్ట్ చేయలేదు, గిరిజనుల ప్రాణాలని కాపాడిన తీర్పు అది అని చెప్పి అప్పట్లో ఈ తీర్పు మీద చాలా పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి అన్ని వర్గాల నుంచి. సో ఇదే విషయం చెప్తూ ఇప్పుడు అంటే అమిత్ షా చేసిన కామెంట్స్ని కౌంటర్ చేస్తూ 18 మంది మాజీ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు షా కామెంట్స్ని తప్పుబట్టారు.
ఆ తీర్పులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎక్కడా కూడా నక్సలిజాన్ని, నక్సలైట్ సిద్ధాంతాలని సమర్థించలేదు అన్నారు. అమిత్ షా చెప్పిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి పదవికి జరిగే ప్రచారము చాలా మర్యాదగా, చాలా హుందాగా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. దీని మీద జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా స్పందించారు. ఆయన ఎంత హుందాగా స్పందించారు అంటే, సాల్వా జుడూం మీద నిర్ణయం అనేది, ఆ తీర్పు అనేది నాది కాదు, అది సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పి అన్నారు. కేంద్ర హోంమంత్రితో ఈ విషయం మీద నేను చర్చకు దిగాలి అని అనుకోవడం లేదు. గతంలో ఆ తీర్పు నేనే రాశాను, కానీ అది నా సొంత తీర్పు కాదు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఆ 40 పేజీల తీర్పును అమిత్ షా చదవాలి అని చెప్పి ఆశిస్తున్నాను. ఒకవేళ ఆయన చదివి ఉంటే ఈ వ్యాఖ్యలు చేసుండే వాళ్ళే కాదు అని చెప్పి జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్పందించారు. హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా may not have gone through the judgment, and perhaps he was briefed by some assistants or XYZ, and he appears to have reacted. సుప్రీంకోర్టు తీర్పులు కూడా తమ బీజేపీ ఐటీ సెల్ కార్యకర్తలు వాట్సాప్లో చేసే ఫార్వర్డ్స్ లాగానో, ఎక్స్లో చేసే భజన పోస్టులు లాగానో ఉండాలి అని చెప్పి హోంమంత్రి అమిత్ షా ఆశించడంలో ఇక్కడ తప్పేమీ లేదు. ఎందుకంటే మన దేశంలో న్యాయ వ్యవస్థ మా చెప్పు చేతుల్లోనే ఉండాలి అని చెప్పి 2014 తర్వాత చాలా బలంగా ప్రయత్నం చేశారు. చాలా వరకు వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారు. వాళ్ళు కోరుకున్న విధంగానే తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు రిటైర్ అయిన వెంటనే చాలా పెద్ద పెద్ద పదవులు ఇచ్చారు. గుర్తులేదా? ఒక్కసారి చూడండి. అయితే హోంమంత్రి అమిత్ షా ప్రధాన నిందితుడిగా ఉండే గుజరాత్ అల్లర్లకు సంబంధించి గుజరాత్ సోహరాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసుని కొట్టేస్తూ 2013లో జస్టిస్ పి సదాశివం తీర్పిచ్చారు. ఈ తీర్పు వల్లే అమిత్ షా ఒక నేరస్తుడిగా జైలుకు పోయే పరిస్థితి తప్పింది. డైరెక్ట్గా ఆయన దేశానికి హోంమంత్రి కాగలిగారు. ఇక్కడ కట్ చేస్తే 2014 ఏప్రిల్ 26న జస్టిస్ పి సదాశివం రిటైర్ అయ్యారు. అదే 2014లో మోదీ అమిత్ షాల ప్రభుత్వము ఏర్పాటైంది కేంద్రంలో. సో జస్ట్ 4 నెలల్లోనే, అంటే 2014 సెప్టెంబర్ 5వ తేదీన కేరళ స్టేట్కి గవర్నర్గా ఈ జస్టిస్ పి సదాశివము అపాయింట్ అయ్యారు. సో ఒక పోస్ట్ నుంచి ఇంకొక పోస్ట్కి అలా వెళ్ళడం జరిగిందనమాట. దాని వెనుక ఏముంది? అయోధ్య రామ మందిరం, రఫేల్ డీల్ కేసుల్లో మోదీ ప్రభుత్వానికి పొలిటికల్గా ఉపయోగపడ్డ తీర్పులు ఇచ్చిన జస్టిస్ రంజన్ గొగోయ్ కూడా అంతే. ఏప్రిల్ 17, 2019 ఆయన రిటైర్ అయ్యారు. జస్ట్ 4 నెలల్లో మార్చ్ 16, 2020 ఆయన రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యారు. అయోధ్య రామమందిరం కేసులో 5 జడ్జీల బెంచ్లో ఉన్న ఏకైక ముస్లిం జడ్జ్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ అయోధ్య రామమందిరం నిర్మాణానికి అనుకూలంగా తీర్పిచ్చారు. అలాగే 500 నోట్లు, 1000 రూపాయల నోట్ల రద్దు మీద దాఖలైన కేసులన్నీ కూడా ఆయన ఉన్న బెంచ్ కొట్టేసింది. కట్ చేస్తే 2023 జనవరి 4వ తేదీన ఈ జస్టిస్ అబ్దుల్ నజీర్ రిటైర్ అయ్యారు. జస్ట్ 40 రోజులు కూడా కాలేదు. ఫిబ్రవరి 12వ తేదీ, జనవరి 4వ తేదీ రిటైర్ అయితే ఫిబ్రవరి 12వ తేదీ ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా సేమ్ ఇయర్ అపాయింట్ అయ్యారు. దీని వెనుక క్విట్ ప్రోకో కాకుండా ఒక ముస్లిం జడ్జి మీద సడన్గా మోదీ అమిత్ షా ప్రభుత్వానికి పుట్టుకొని వచ్చిన ప్రేమ ఉంది అని చెప్పాలనా? బార్ అండ్ బెంచ్ 2023 లెక్కల ప్రకారం 2014 తర్వాత మోదీ ప్రభుత్వము 60% రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జీలని వివిధ ట్రిబ్యునల్స్కి, కమిషన్స్లో అపాయింట్ చేసింది. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రకారము సుప్రీంకోర్టులో దాఖలయ్యే కేసుల్లో 50% కేసుల్లో ప్రభుత్వాలే లిటిగెంట్స్గా ఉంటాయి. లా కమిషన్ 14వ రిపోర్ట్ ప్రకారము పోస్ట్ రిటైర్ ఉద్యోగాలు జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. సో వాటిని తుంగలో దొక్కింది ఎవరిక్కడ? ఇట్లా రిటైర్ అయిన జడ్జిలకి అట్లా పదవులు కట్టబెట్టి దాని ద్వారా తీర్పుల ద్వారా ప్రయోజనం పొందుతూ వచ్చింది ఎవరిక్కడ? అలా ప్రయోజనం పొందుతూ వచ్చిన వాళ్ళు జస్టిస్ సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళ మీద ఇలా సాల్వా జుడూం తీర్పు ఆయన ఇవ్వకపోయి ఉంటే మొత్తం ఇప్పటికే 20 ఏళ్ల క్రితమే నక్సలిజం పోయేది మన దేశంలో అనేలాంటి మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నారు. నిజంగా మావోయిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తిని ఇండియా కూటమి పార్టీలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టాయా? అసలు ఇంతకు ఎవరి జస్టిస్ సుదర్శన్ రెడ్డి? ఒక్కసారిగా ఈయన పేరు ఎందుకు వెలుగులోకి వచ్చింది? బాలకృష్ణ సుదర్శన్ రెడ్డి. ఆయనది తెలంగాణ రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం. ఒక సాధారణ రైతు కుటుంబంలో ఆయన పుట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. ఎమర్జెన్సీ టైంలో జయప్రకాష్ నారాయణ్ సోషలిస్ట్ మూవ్మెంట్లో కూడా ఆయన పాల్గొన్నారు. సోషలిస్ట్ థింకర్ రామ్ మనోహర్ లోహియా ఐడియాలజీ ఆయన్ని ఎక్కువగా ఆకర్షించింది. అట్లా ఆయన సోషలిస్ట్ భావజాలంతో ఆయన ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లాయర్గా, ఏపీ హైకోర్టు జడ్జిగా, గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఆయన వర్క్ చేశారు. 2007లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లారు. ఆ తర్వాత 2011లో సాల్వా జుడూం తీర్పులో గిరిజన హక్కుల్ని కాపాడే తీర్పు ఆయన ఇవ్వడం జరిగింది. 2013లో గోవాకు ఆయన ఫస్ట్ లోకాయుక్తగా పనిచేసి స్వచ్ఛందంగా రిజైన్ చేశారు. ఆ తర్వాత ఆయన రాజ్యాంగాన్ని కాపాడేలాగా, ప్రచారం చేసేలాగా ఒక యాక్టివిస్ట్ పాత్ర పోషిస్తూ వస్తున్నారు. సో ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో
కులగణన చేయించింది. ఈ సర్వే పూర్తయిన తర్వాత జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో 11 మందితో, దాంట్లో ఎంవిఎఫ్ ఫౌండేషన్ చైర్మన్ శాంతా సిన్హా ఉన్నారు, కంచా ఐలయ్య లాంటి వాళ్ళు ఉన్నారు, అలా 11 మందితో ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే తెలంగాణలో లోకల్ బాడీస్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ విషయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కోటాని అమలు చేయాలి అని చెప్పి అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. దీన్నే మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం కూడా ఈ మధ్యనే ప్రకటించింది. సో దీన్ని దేశవ్యాప్తంగా కులగణన మోడల్ లాగా కూడా తెలంగాణ మోడల్ ని కాంగ్రెస్ పార్టీ చూపిస్తోంది. ఇండియా కూటమి పార్టీలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఈ మోడల్ రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా 2025 ఆగస్టు 11వ తేదీన ప్రకటించింది. సుదర్శన్ రెడ్డి గారు is one of the India's most distinguished and progressive jurists. He has been a consistent and courageous ఛాంపియన్ ఆఫ్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. అలాగే బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నరు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్, సిపి రాధాకృష్ణన్ను బీజేపీ ప్రకటించింది. ఆయన తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గెలిచే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలిచే అవకాశాలు అసలు లేవు. చాలా ఏదైనా అద్భుతం జరిగితే కానీ గెలిచే అవకాశాలు అస్సలు లేవు. గెలిచేది బీజేపీ అండ్ ఎన్డీఏ కూటమి బలపరిచిన రాధాకృష్ణనే గెలుస్తారు. సో ఎందుకలా అనేదానికి ఇక్కడ ఇది మనం అర్థం చేసుకోవాలి. లోక్సభ, రాజ్యసభ ఎంపీలు ఎవరికైతే ఎక్కువ మద్దతు ఇస్తారో వాళ్ళే ఉపరాష్ట్రపతిగా గెలుస్తారు. ప్రస్తుతం లోక్సభ, రాజ్యసభలో కలిపి 6 ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలు పోతే టోటల్గా 782 మంది ఎంపీలు ఉన్నారు. ఉపరాష్ట్రపతి అవ్వాలి అంటే సగానికంటే ఎక్కువ ఓట్లు రావాలి. అంటే 392 ఓట్లు ఎవరికైతే వస్తాయో అవి అంతకంటే ఎక్కువ ఎవరికి వస్తే వాళ్ళే ఫైనల్గా ఉపరాష్ట్రపతి అవుతారు. ఇండియా కూటమికున్న టోటల్ సభ్యుల బలమే 354. అదే ఎన్డీఏ కూటమికి బోత్ ద హౌసెస్లో 423 మంది ఎంపీల బలం ఉంది. సో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆటోమేటిక్గా సిపి రాధాకృష్ణన్ ఎన్నికవుతారు. అది జస్ట్ ఫార్మాలిటీ కోసం మాత్రమే ఎలక్షన్ జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యము, ప్రజాప్రతినిధులు వైస్ ప్రెసిడెంట్ని ఓట్లు వేసి ఎన్నుకోవాలి కాబట్టి ఆ ప్రాసెస్లో భాగంగా ఈ ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. దీన్ని పాలకులైన వాళ్ళు, ప్రధానమంత్రి కానీ, హోంమంత్రి కానీ, కేంద్ర మంత్రులు కానీ వీళ్ళంతా కూడా చాలా హుందాగా ఈ ప్రక్రియని కండక్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది చాలా హుందాగా జరగాల్సిన పోటీ. కానీ అమిత్ షా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద చేసిన వ్యాఖ్యలు, పొలిటికల్ డ్రామాలో భాగంగా చేసిన కామెంట్స్, చాలా దిగజారుడుతనంతో చేసిన కామెంట్స్ అనే విమర్శలు వస్తున్నాయి. ఇది జస్ట్ ఒక రిటైర్డ్ జడ్జి మీద చేసిన అటాక్ మాత్రమే కాదు, రాజ్యాంగము, సుప్రీంకోర్టు స్వతంత్రత మీద చేసిన అటాక్ అని చెప్పి కూడా మాజీ న్యాయమూర్తులు దీని మీద ఆర్టికల్స్ రాస్తున్నారు, లెటర్స్ రాస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. కనీసం పోటీ పెట్టడాన్ని కూడా సహించలేని అథారిటేరియన్ మైండ్ సెట్ నుంచి వచ్చిన కామెంట్స్ ఇవి అనేది మనకు ఆ కామెంట్స్ని చూస్తే అర్థమవుతుంది. నిజంగానే ఎంపీల బలం ఉండి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అయితే కనుక తన పరిధిలో రాజ్యాంగాన్ని ఆయన అమలు చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే బీజేపీ చేతిలో, ఎన్డీఏ చేతిలో ఉండే ఒక మనిషి కంటే కూడా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకున్న మనిషికి పవర్ ఎక్కువగా ఉంటుంది. ఒకసారి దాన్ని నిరూపించడానికి 2 ఫోటోలు మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో 2 కూటముల అభ్యర్థులు, ఎన్డీఏ కూటమి అభ్యర్థి అండ్ ఇండియా కూటమి అభ్యర్థి నామినేషన్ పత్రాలు ఇచ్చే ఫోటోలు ఇవి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్వయంగా నామినేషన్ వేస్తుంటే ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ పత్రాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్నారు. కనీసం ఇండిపెండెంట్ గా నామినేషన్ పత్రాలు ఇవ్వలేని వ్యక్తి ఇండిపెండెంట్ గా రాజ్యాంగాన్ని అమలు చేసేంత ధైర్యం చేస్తారా, హౌస్ని రన్ చేస్తారా ఇండిపెండెంట్గా, నిష్పక్షపాతంగా అనే కామెంట్స్ ఈ ఫోటోల్ని చూసిన వాళ్ళు చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది ఈ ఓవరాల్ ఇష్యూ మీద? కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ఈ ఛానల్లో మీరు సభ్యులుగా చేరితే, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెయిడ్ సభ్యులుగా చేరితే ఈ ఛానల్ మన వాయిస్ స్ట్రెంథన్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే ఎక్కువ మందికి షేర్ చేయండి. మస్ట్గా మీ కామెంట్ని పోస్ట్ చేయండి. ఐ విల్ రీడ్ ఇట్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.